అశోక్ బెడ్ దిగి నేను నీ రూమ్లో ఉన్నానేంటి అని అడుగుతాడు. రాత్రి బాగా డ్రింక్ చేసి ఇంటికొచ్చావు బావా, ఆ మత్తులోనే నా రూమ్లోకి వచ్చి పడుకున్నావు అని అంటుంది లాస్య. నేను నీ రూమ్లోకి వచ్చి పడుకున్నానా అని ఆశ్చర్యంతో ఆలోచిస్తూ, నాకేమీ గుర్తుకు రావడం లేదు. అయినా నేను నీ రూమ్లోకి వచ్చినప్పుడు తిరిగి పంపించారు కదా, ఇక్కడ ఎందుకు పడుకొనిచ్చావు అని అడుగుతాడు సీరియస్గా. మత్తులో పైకి వెళ్ళలేవని ఊరుకున్నాను బావా, అయినా ఇప్పుడు ఏం జరిగిందని అంత సీరియస్ అవుతున్నావు అని అడుగుతుంది. షటప్ లాస్య, వయసులో ఉన్న ఒక అబ్బాయి అమ్మాయి ఒకే రూమ్లో పడుకోవడం తప్పని నీకు తెలీదా? పెళ్ళి కావాల్సిన ఆడపిల్లవి, ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా అని తిడతాడు. వామ్మో, మత్తులో వచ్చి పడుకున్నావంటేనే ఇలా సీరియస్ అవుతున్నాడు. ఇక నేనే రూమ్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టానని తెలిస్తే ఇంకెన్ని తిడతాడో అని అనుకొని భయపడుతుంటుంది. అశోక్ తన వైపు కోపంగా చూస్తూ, నేను నీ రూమ్లోకి వచ్చానని విషయం రేణుకు తెలుసా అని అడుగుతాడు. తెలుసు అని అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందని ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.